హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ దేవి వ్లాగ్స్ 2026. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూరి చేశానన్నమాట. దానిలోకి స్పెషల్ వచ్చేసి ఆలు కుర్మా కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మరి ఆ టేస్ట్ ఆలు కుర్మా ఎలా చేశానో చూసేద్దామా? ఓకే, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు బాగా చిటపటలాడేలాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. పోపే కదండి బాగా టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత తగినన్ని నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. బాగా మరగాలన్నమాట. వాటర్ బాగా మరిగితే తొందరగా బాయిల్ అయ్యిద్ది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే నెమ్మదిగా వేసుకోవాలి. శనగపిండి ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే అది గడ్డగట్టిద్దండి. అందుకని మీడియంలో పెట్టేసి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి పూరి విత్ ఆలు కుర్మా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మరి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే ఉడికించుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పూరికి పర్ఫెక్ట్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.